హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అట్లా సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము సమ్మర్కి అయితే నెల్లూరు వెళ్ళాం కదా అండి. నెల్లూరు నుంచి ముత్తుకూరుకు వెళ్ళే దావలో రత్నం గార్డెన్స్ అని మామిడి తోట అయితే ఉందండి. రత్నం గార్డెన్స్ ఎవరిదో కదండి, మన రత్నం కాలేజీ వాళ్ళదన్నమాట. మామిడి తోట అన్నమాట. మామిడి తోటకి అయితే వెళ్ళాము మ్యాంగోస్ కోసం. అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది తోటలు. చెట్ల నిండా అయితే కాయలు అయితే ఉన్నాయి. మా అన్న పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి అయితే రత్నం గార్డెన్స్ కి ఆ రోజు అయితే వెళ్ళాము. వెళ్ళి మామిడికాయలు అవన్నీ కొనుక్కున్నాం అనమాట. మా అన్నయ్య కూతురు చూడండి, క్యూట్ స్మైల్ గా ఉంటుంది, చాలా స్మైల్ ఇస్తుంది అనమాట. ఎప్పుడు ఎడవదు, అసలు స్మైల్ ఇస్తూనే ఉంటుంది. మేము ఆ రోజు అయితే మామిడి తోట నుంచి అయితే జొన్నవాడ నరసింహస్వామి కొండకైతే వెళ్ళామన్నమాట. మామిడికాయలు అయితే ఆ రోజు నైట్ గాలికి చాలా అంటే చాలా రాలిపోయి ఉన్నాయండి. చూడండి, నేనైతే చిన్నపిల్లలాగా చెట్టు ఎక్కాలనిపించింది. కిందకే ఉన్నాయండి కాయలు అయితే. చాలా అంటే చాలా బాగా ఉంది ఆ చెట్టుకైతే. ఇవైతే కేసరి రసాలు అన్నమాట. చెట్టు అయితే ఇది స్వీట్ అయితే చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి కేసరి రసాలు. చాలా మనకి బంగినపల్లి కాయలు అయితే ఇక్కడ దొరకలేదన్నమాట. బంగినపల్లి కాయలు మేము ఉలబడిలో తీసుకున్నాము. ఇక్కడైతే కేసరి రసాలు అయితే తీసుకున్నాం అనమాట. నేను మా అన్న పిల్లలు అందరం అయితే చెట్టు ఎక్కిచ్చేసి మాకు ఇష్టం వచ్చిన కాయలు అయితే కోసుకున్నాం అనమాట. అక్కడ అట్లా కోసుకొని కూడా డబ్బులు ఇచ్చేసాము కోసుకొని. తర్వాత చెట్టు దిగేసాము. మా అన్న వాళ్ళు రండి టైం అయిపోతుంది, ఇంకా జొన్నవాడకి వెళ్ళాలి, గుడి అయితే టెంపుల్ అయితే మూసేస్తారనేసి తొందర పెడుతుంటే అక్కడి నుంచి దిగేసామన్నమాట. మా అన్న పిల్లలు, ఈ అబ్బాయి వచ్చి మా వదిన వాళ్ళ చెల్లెలు అబ్బాయి అనమాట, చెల్లెలి కొడుకు. చూడండి ఎన్ని చెట్లు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వనభోజనాలకైతే సూపర్ గా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నుంచి మమ్మల్ని అయితే పిలుస్తా ఉన్నారు రండి రండి అనేసి. మేము ఇక్కడ నుంచి మామిడికాయలు అయితే కొనుక్కొని, మామిడి పండ్లు అయితే కొనుక్కొని జొన్నవాడకైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళే దావంతా చల్లగా ఉందండి. ఆ రోజు ఎండ ఏం పెద్దగా తట్టలేదు. ముత్తుకూరులో అయితే ఎండ లేదు, కానీ కొంచెం నెల్లూరుకి వెళ్ళంగానే ఎండ బాగా వచ్చేసిందండి. జొన్నవాడకి వెళ్ళినప్పుడు కాళ్ళు అయితే కాలిపోయాయి అనమాట, అంతలా ఎండ వచ్చింది. మళ్ళీ మేము అక్కడి నుంచి పెంచలకోనకి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం అనమాట. ఆ రోజు 3 క్లైమేట్లు అయితే చూసామన్నమాట. ఎండ, వాన, చలి 3 అయితే చూసాము. పిల్లలు చూడండి పరిగెడతా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెట్లు ఎక్కేసారు ఇల్లు. మా వదిన అయితే ఫోటోలు తీపించుకోవడానికి వచ్చేసింది చెట్టు దగ్గర. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చెట్టు అయితే. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి, కేసరి రసాలు అయితే. ఎంత స్వీట్ ఉందంటే కాయ భలే స్వీట్ గా ఉందన్నమాట. బంగినపల్లి తర్వాత కేసరి రసాలు కూడా అంతే స్వీట్ గా ఉంటాయి. చూడండి, మా అన్న కొడుకు వీడు, మా వదిన. ఫోటోలు అయితే తీపించుకుంటున్నాము. లేట్ అవుతుంది కానీ ఇంకా ఫోటోలు అడిగారని ఇంకా ఆడ ఫోటోలు తీపించుకున్నాం. నేను కూడా ఫోటోలు తీసుకున్నాలే అండి. ఫోటోలు తీసుకొని మేమైతే జొన్నవాడకి అయితే బయలుదేరామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లు ఇక్కడైతే కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను చూడండి. మేము మామిడి తోట దగ్గర తీపించుకునేటివి, ఇంకోటి వచ్చి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఫోటోలు తీసుకునేటివి అన్నీ అయితే ఈ క్లిప్ లో యాడ్ చేశాను అనమాట. ఫొటోస్ మా పాప ఈ ఫోటోలు పోయడంలో నెంబర్ 1 అనమాట. వీడు చూడండి ఎంత పైకి ఎక్కాడు, చెట్టు పైకి ఎక్కాడు. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. Mommy, Akila works all day. With a smile, she lights the way. Pretty face and heart so kind. In her love we always find. Early morning till the night's end, always there, my closest friend. Her care is